హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ మాల్ రైడ్స్. ఇప్పుడు నేను మా అమ్మ గండి టెంపుల్కి వెళ్తున్నాం. దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడు వేంపల్లి దాటి గండికి వెళ్తున్నా. సారీ అందరికీ, నా మొబైల్ పెట్టుకున్న క్లిప్ ఇరిగిపోయింది. అందుకు వేంపల్లికి వచ్చి క్లిప్ తీసుకుని వీడియో చూస్తున్నా. మా ఊరి దగ్గర నుంచి వీడియో తీయలేదు అసలు. ఇప్పుడు గండికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. గండికి వెళ్ళే దారిలో అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఈ చెట్లు ఉంటాయి. ఫొటోస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్. సడన్గా ఎందుకో మా అమ్మ గండికి వెళ్దామని చెప్పింది. పనిలో పని వెళ్ళి బండి పూజ కూడా చేపిస్తామని గండికి వెళ్తున్నాం నేను మా అమ్మ. నా లెఫ్ట్ సైడ్లో ఊరు వచ్చి కుమరవనపల్లి. అది ఇక్కడ నుంచి ఇడుపుల బాయి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి రాయచోటు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి గండి వచ్చి 2.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కొత్త రోడ్ వేస్తున్నారు, అందుకే డైవర్షన్ తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు గండి బ్రిడ్జ్ ఎక్కుతున్నా. లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే ఇడుపుల బాయి వస్తుంది. అక్కడే రాజశేఖర గారి సమాధి ఉంటుంది. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే గండి రాయచోటు కూడా వెళ్ళొచ్చు. ఇలాగే మామ ఈ రోడ్లో బైక్ డ్రైవింగ్ చేస్తూ ఈ రోడ్డు వ్యూ చూస్తూ చూస్తుంటే బంపర్ అంత బాగుంది. ఈ రోడ్డు వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడే అన్నా లేదో రోడ్డు మాత్రం దరిద్రంగా తాగొచ్చింది. శనీశ్వరుడు వచ్చి నెత్తి మీద తాండవం చేస్తున్నాడు. ఇప్పుడు గండి దగ్గరలో ఉందా, చలో గండి దగ్గర చూపిస్తాను. సో మొత్తానికి అయితే గండికి రీచ్ అయిపోయినా. త్వరగా వెళ్ళి బండికి పూజ చేయించి దర్శనం తొందరగా వెళ్ళాలి. బైక్ పూజ అలా చేపిస్తారు, అది మీకు కూడా చూపిస్తాను. ఫాస్ట్గా చూడండి. మేము మార్నింగ్ 10కి వెళ్తే బైక్ టోకెన్ తీసుకొని అక్కడ 11 నిల్చుంటే మధ్యాహ్నం 12కి అలా అయింది బైక్ పూజ. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా ఉందో. మేము వెళ్ళింది సెకండ్ సాటర్డే అయినా అంత ఫుల్ ఉండరు చూడండి. సో ఇప్పుడు బైక్ పూజ అయితే అయిపోయింది. ఆ క్రౌడ్లో వీడియో తీయలేకపోయినా బైక్ పూజది. సో ఇప్పుడు లోపల దర్శనానికి వెళ్తున్నాను. నాకు ఎంత టైం పడుతుంది దర్శనానికి అది కూడా చూపిస్తాను. మామూలు లైన్లో అయితే చాలా టైం పడుతుందని ఏపీ దర్శనం తీసుకున్నా. లోపల చూపిస్తే చూడండి ఎంత క్రౌడ్ ఉందో అది కూడా. సో ఇప్పుడు లోపల చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో. విఐపీ దర్శనానికి ఇలా ఉందంటే నార్మల్ దర్శనానికి అయితే ఎంత ఫుల్ ఉంటారు అర్థం చేసుకోండి. ఇంకా కాసేపు ఉంటే ఆ జనాభా అందరూ కొట్టుకుంటూ ఇలా ఉన్నారు, అంత ఫుల్ క్రౌడ్. ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయింది. నాకు దర్శనం టైం వచ్చి దగ్గర 2 అవర్స్ పెట్టింది ఆ రోజు సెకండ్ సాటర్డే. చిన్నపిల్లల్ని అలా తీసుకొని సెకండ్ సాటర్డే మాత్రం అదవుతుంది ప్లీజ్. అంత ఫుల్ క్రౌడ్ ఉంది, అలా దొప్పుకుంటున్నారు లోపల దర్శనానికి. నేను బ్యాక్గ్రౌండ్ వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో, ఎంత ఫుల్గా ఉందో. విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని మోది పాదండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.